గీసిన తర్వాతే కదా. నీకు సోషలిజం కొంచెం ఎక్కువే. రే ప్రసాద్, ఏటి కొత్త మోడల్ వచ్చిందా? ఓ పని చేయరా, ఈ 3 రోజులు బిజినెస్ పక్కనట్టు. అమ్మాయి పెళ్ళి ఉంది కదరా, ఎదవన్నారు ఎదవని. ఫోన్ పెట్టు. నమస్కారం అండి. ఎవరి తాలూకయ్యా మీరు? నేనండి ఏక నౌకే గారు అబ్బాయినండి, ఏక లవ్ కుమార్ అండి. నాన్న అప్పులు చేశాడు కదండి, ఐపీ పెట్టేశాడు. మొహం చూపించుకోలేక నన్ను పంపించాడు. ఆడి పని బాగానే ఉంది, నువ్వేట్లు లావైపోయావు. కోట బియ్యం తింటానండి. యోగా చేయొచ్చుగా. ఇంట్లో జాగా లేదండి. నీకు కూడా మీ నాన్నలాగే నోటిదోలు ఎక్కువరా. వారసత్వంగా వచ్చింది సార్. ఎవడాడు? ఈయన నా ఫ్రెండ్ అండి. నమస్కారం సార్. నమస్కారం. ముద్దొచ్చేస్తున్నాడు కుర్రాడు. Thank you, రే అవతార్ రాజు, అయ్యారు చంపేయమంటారా? నన్ను చంపారా? ఈయన నా ఫ్రెండ్ కొడుకు పెళ్లికి వచ్చాడు, తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేయించు. చంపేస్తానండి. రండి బాబు, ఎరా, రండి బాబు. నువ్వు ఇంకా లైన్ లోనే ఉన్నావా? బ్యాగులు ఇవ్వండి. ఆయన ఎవరు లవ్? రుద్రరాజు బంగారాజు గారు మహానుభావుడు. ఆస్తిలో 3 వంతులు కోడి పందాలకి అర్పిస్తారు. ఈవిడ బంగారాజు గారు భార్య గారు సుశీలమ్మ. నమస్కారం అండి. నమస్తే. మీరు ఆ ఏక నౌకయ్య వాళ్ళ సొంత ఇంటి పేరు చెప్తే చిచి అంటదంటే శీతల పల్లె. వాళ్ళు బంగారాజు గారు సోదరులు. షో బయట వాళ్ళతో ఆడితే డబ్బులు పక్కనే అలలో ఆడేసుకుంటారండి. వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరండి. ఈ ఇంటికో ఇల్లరకం వాళ్ళడు ఉన్నాడండి. పాలకొల్లు కనబడితే చాలు ఒళ్ళు మర్చిపోయి సొలి చెప్తాడండి. ఈయనకో పాపండి. ముకుంద ముకుంద కృష్ణ. మీరు హతి పేర సతి ఈక లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాడు, ప్రేమ లేకపోతే చచ్చిపోతాడు. ప్రేమ కుమారి. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆల్ ది బెస్ట్. మీరు కొంచెం తప్పుకుంటారా? గుమ్మం కనపడతలేదు. రండి బాబులు, ఇదేనండి బంగారాజు గారి ఇల్లు. బిగ్ హౌస్. అబ్బాయి రాజు గారు వస్తున్నారు. ఆడేవాడు ఈ అబ్బాయి రాజుతో ఆటంటే పులితో వేట. ఈడోడు సార్, పందికి పంచ కట్టినట్టున్నాడు. బంగారాజు గారి ఏకైక పుత్రుడండి బాబీడు. అమ్మాయి తర్వాత అదృష్ట జాతకుడు పుడతాడు అనుకుంటే ఆంబోతులంటే ఈడు పుట్టాడండి. ఈడంటే అందరికీ భయం అండి. మా ఇంటి అమ్మాయికే కన్ను కొడతావరా? రాజుగారు తప్పైపోయింది రాజుగారు. ఈడు కన్ను కాల్చేయండి రా. రాజుగారు, ఏమైంది? రాజుగారు, ఈ పిన్ను మీ పాదాలు గుచ్చుకుపోతేను. ఇదిగో తీసుకో, పంట చేసుకో. ప్రసాద్. ఎవర్రా వీళ్ళు? నూతులో మట్టి తీయడానికి వచ్చారా? మీ నాన్నగారు ఫ్రెండ్ కొడుకండి, పెళ్లికి వచ్చారండి. నీ పేరేంటి? ఈకల లవ్ కుమార్. లవ్వొద్దు, కుమారుని పెట్టుకో, సరేనా? ఇంతకేం చేస్తుంటావు? సోప్స్ అమ్ముతానండి. ఎరా, సోపుల మీదే తీసి చూపించావు, చూపిస్తావా? అబ్బే లేదు సార్. ఏది? 2 ఉన్నాయి సార్. నాకు డౌటే. అవును, నువ్వెవరు? కత్తిసీనండి. ఆహా, ఎరా నేను సపరేట్ కడగలా? సార్ నా పేరు దూరదర్శన్ అండి. ఏ వీళ్ళ ఫోటోస్ ఇచ్చాయి. సార్ ఇన్నర్ హౌస్ విత్ ఏసీ ఉంటే బాగుంటుంది సార్. ఒరే, ఎంత ధైర్యం రా నీకు! ఈ పవర్ కి ఆర్డర్ ఇస్తావరా? ఈ చెట్టెక్కించి కొబ్బరి బండ తిప్పించండి రా. వాటర్ బాండాలు మాకు పంపించండి సార్. ఈ నోట్లో ఫినాల్ పోసి టాయిలెట్లు కడిగించండి రా. సార్ 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 ఏయ్! నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. ఆ, నేను అవుట్ హౌస్ లో ఉంటాను సార్. అవుటోసా? గుర్తు పెట్టుకో, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. ఎవరా భోజనం వండుతుంది? ఒక్క అమ్మాయి కనపట్లేదు ఎట్లా? ఏమా, ప్రయాణం అది బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటి నా పెళ్లికి ఇంత లేటుగా వచ్చేది? ఇదిగో ఈ సరస్వతి దేవి ఎగ్జామ్ ఉంది రానంటే బతిమాల తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. ఏంటి
నాకన్నా నీకు ఎగ్జామ్ ఎక్కువ. నేను అదే చెప్పానే, లైఫ్ లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అన్నా రాయొచ్చు, కానీ పెళ్లి మాత్రం ఒకేసారి జరుగుతుంది అని. అబ్బా వచ్చాను కదా, వదిలేయండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండమ్మా, భోజనాలు చెదురు గాని. రండి. దూరదర్శన్ ఆ అమ్మాయి ఎంత బాగుంది ఏంట్రా? బాగుండవేంట్రా, సూపర్ రా. జాగ్రత్త ప్లాన్ చేసి పడగొట్టాలి రామాయణి. ఎలా పడగొడతావరా? నీ కోఆపరేషన్ తోనేరా. ఎత్తవా నీ లేకుండా ఏ పని కాదే. భగవంతుడా, ఈ నిద్ర శాశ్వత నిద్ర కాకుండా చూడు నాయనా. ఒరేయ్! యప్పా! ఎన్ని గుండెరా నీకు? ఎవడా ఇంత మంచి మనుషుల్ని? చెప్పుకుంటా. రాత్రిపూట నిద్ర చెడగొడతారా? సార్ వీడు ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నాడో చెప్తే కదా తెలిసేది. రాజుగారింట్లో పెళ్ళంటే అద్దరిపోతున్నావు, కానీ బొక్కలా ఉందన్నాడు సార్. నేను ఇప్పుడు అన్నాను రా. ఈడంది కూడా నిజమే కదా సార్. ఆనిసం భీమవరంలో రాజుగారింట్లో పెళ్ళంటే ఎలా ఉండాలండి? ఉభయ గోదావరి జిల్లాలు మార్మోపోవాలంతే. పోవాలి. మరి తిని తొంగుంటే ఎలా మారిమోగుద్దండి? మరి ఏం చేయమంటావు? సార్ రాజుగారింట్లో పెళ్లికి పందిరి లేకపోయినా పర్వాలేదు సార్, సందడు ఉండాలండి. ఉండాలి ఉండాలి ఉండాలి. మందేకపోయినా పర్వాలేదు సార్, చిందేయాలండి. ఆటలు పాటలు రచ్చ రచ్చే ఉండాలి ఉండాలి కదా. మరి మొత్తం అందరిని పిలవండి సార్, రాజుగారింట్లో పెళ్ళాం మజాకా. ఒరే అవతార్ రాజు, మొత్తం అందరు లేపి కింద తీసుకొచ్చారా? బంగారు రాజు గారి ఇంట్లో సందడి ఎలా ఉంటుందో చూపిద్దాం. రండి. చూడరా బావా సిల్లు ఎదిరిపోయిందిరా. అన్ సీజన్ లో పండ మామిడి పండ ఎంత బాగుందిరా. అందరికి స్వాగతం సుస్వాగతం. మన బంగారాజు గారు అమ్మాయి పేరేంటమ్మా? రాజలక్ష్మి. రాజలక్ష్మి పెళ్లి సందర్భంగా ఇల్లు మొత్తం ఆటపాటలతో దద్దరిల్లిపోవాలంటే ముందుగా పరిచయం. నా పేరు కత్తిసీను, కేర్ ఆఫ్ తిరుపతి. కత్తిలా ఉంటాను నన్ను అందరూ కత్తిసీను అని పిలుస్తూ ఉంటారు. రిస్క్ చేయడం నా హాబీ. నా పేరు దూరదర్శన్ అండి, మా నాన్న పేరు సుదర్శన్ అండి. నాకు నెలలో ఒకటే రోజు పని, ఆ రోజు మా నాన్న పెన్షన్ తీసుకురాడు. ఆ ఒక్కరోజు చాలు నెల మొత్తం ఎంజాయ్ చేయడానికి. నా పేరు లవ్ కుమార్. ప్రేమ కోసం పుట్టాను, ప్రేమ లేకపోతే చచ్చిపోతాను. సబ్బులు అమ్ముకుంటా ఉంటాడు. వాళ్ళని అడిగారా? నేనే నీ తీసుకొచ్చింది. కష్టాలు చేయకు, ఎక్కడైనా రుద్దుకోవచ్చు. సో, మడిసి లోపలెట్టే. ఇప్పుడు మీరు రావాలి. హాయ్ ఎవ్రీబడి, నా పేరు సిరి. మేమందరం హైదరాబాద్ లో హాస్టల్ రూమ్మేట్స్. ఓకే 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 ఇంకా చాలు, మీరు వెళ్ళండి. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఐ మధు. నా పేరు రీచా. హే ఎవ్రీబడి, నా పేరు కిరణ్. ఓకే 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 ఇప్పుడు మీరు. హాయ్, నా పేరు మేఘన. నేను హైదరాబాద్ సిటీ కాలేజ్ లో డిగ్రీ చదివాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అట్ ప్రెసెంట్ నేను సివిల్ ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నా. బావా బయోడేటా బల్లి లాగేసేవరా. ఇప్పుడు చూడరా తన్నేలా లాగేస్తాను. నీకు తెలదేమోరా. నా రాళ్ళు తెంపేస్తాను చేతప్ప. నా పేరు ప్రేమ కుమారి. నేను ప్రేమ కోసమే పుట్టాను. నేను మీరు కంటిన్యూ చేయండి, నేను వస్తాను. ఏంట్లో ఏమైంది? నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. ఎవరా లక్కీ గర్ల్? మేఘన. మేఘనా? మేఘనా? మేఘనా. అదేంటి సార్ అప్పుడే ఎలా ఫిక్స్ అయిపోతారు? ఆ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏంటో తెలియకుండా. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. రెండో దానికి ఫిక్స్ అయిపో. ఏదో అన్నట్టున్నావు. ఏమంటాను? మీరు ఆ అమ్మాయిని అంత పక్కడబందిగా ఫిక్స్ అయ్యారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి ప్రాసెస్ మొదలు పెడతానే. గో, ఆ పనిలో ఉండు. మేఘనా. బా ఆ లవ్ కుమార్ గారిని ఎలా మేనేజ్ చేస్తావురా? లవ్ కుమారం. ఓరే బావా, 100 కోట్ల మందుల స్టఫ్ కి భలేగా ఉంటాయి కదా. ఉంటాయిరా కుమ్మేచ్చి. ఒరే బావా, నీ కోఆపరేషన్ కొంచెం కావాలి రైస్. కోఆపరేషన్ గా ఇచ్చేస్తాను. కోఆపరేషన్ అరే కొట్టాలా చెప్పాలండి? ఏమైంది? వాటిని తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమే నాకు చేసిన తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి. తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలైపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా
తల్లి తప్పైపోయిందమ్మా ఇంకోసారి అలాంటివి ఎప్పుడు చేయడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఇట్స్ ఓకే, పదండి. బాయ్. లేకరా. అబ్బా ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా. మొక్కలేందే ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? రే, పెట్టని పట్టాలంటే ముందు పుంజునేరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజుంటేనో. ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ బుజ్జి. రే బావా అడు చూడు. బాగుంది కదా? బాగుంది. ఏ పట్టుచీర ఇంకా బాగుంది. అమ్మ నా లవ్. ఏంట్లో ఇక్కడేం చేస్తున్నావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ 3 వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. ఆ? అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలు వస్తే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే. అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఓకే. ఆ సారీ చాలా బాగుంది కదా? ఏంటండి చీరలా? కాదు, దుప్పట్లు. ఏమండి, మీకు చిన్న మాట చెప్పాలండి. ఏంటి? ఐ లవ్ యూ. నేను చంపేస్తా. ఏయ్, దానికి ప్రేమ అంటే ఎలర్జీ. ఓ, తనకు ప్రేమ అంటే పడదనమాట. అంటే చెప్పింది నేను కదండి, మరి పోలీస్ అనుకోడు. ఈ పువ్వు కూడా ఇమ్మనండి. ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్వు ఇచ్చి పెంటోస్కి రమ్మనండి మిమ్మల్ని. టేక్ ఇట్, యు సో లక్కీ. అసలు వాణ్ణి శతకోటి లింగాల్లో బోడి లింగమేవాడు, వదిలేవే. అరే, అలా ఎలా వదిలేస్తారండి? ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి వాడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం జోలికి వెళ్ళు. అరే సీన్గా, నా కోసం ఎంత కష్టపడుతున్నారా? గ్రేట్ మ్యాన్. వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడ్ అయిపో. ఏంటిది? పువ్వు. దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. లవ్. ఇదేంట్రా షాక్ ఇచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ ఎత్తాను కదా, మీరు వెళ్ళండి. గో. సినిమా సరే. ఏంట్రా బాబు అలా చేసావు? ఒక దెబ్బకి 2 పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను. ఆ లవ్ కుమార్ గారు ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. చాపు. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్గొనండి. ఇది పాల్గొలేనా? నాది కాదండి. ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదాన్ని జైలుకెళ్ళి ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ములాఖాత్ కూడా అన్వర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తుండంట. అన్వర్ కాడా? అవునా? వెళ్ళు. మాట వేసి మరి పట్టుకోవాడు దొరికింది చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది. అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈ గేమ్ పెట్టామేంట్రా? రేయ్, అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చితే అంత తొందరగా అలా మనసులో దూసుకెళ్ళిపోవచ్చురా. ఇదంతా స్కీము. ఇప్పుడు చూడు, మేఘనాన్ని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా? కోఆపరేషన్ ఈ ఆటకి నాకు సంబంధం లేదు.
కొట్టారు. మీరు వదలకపోతే చచ్చిపోతారు బాబు. కుమారా అయ్ బాబాయ్ అయ్ బాబోయ్. అయ్ బాబాయ్ కొండచిలో కప్ప పిల్ల పెట్టినట్టు పట్టేసింది. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ కార్డు ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ దొంగ ఎవరంటే నేనే. మేఘనా గారు కొంచెం కడతారా? అయ్యో, మేఘనా గారు. ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులిలు ఆడుకోవాలి కానీ మనుషులు ఆడుకున్నాడు. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? ఆటలాడుతున్నాను. దొంగే హీరో అని ఆట ఆడుతున్నామండి. దొంగే హీరోనా? అలాగా? ఏంటి చెప్పు, చెప్పు, చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులి లాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. ఈడు చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అలవట్లేదు కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. ఓకే. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు, అంతే కదా? అంతే, అంతే. ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు. రెడీ? ఏ సీను, తెలుసు నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీవాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండి రా, పూలీలా నన్ను కొట్టండి. ఆగండ్రా. అలాగండి, వచ్చేస్తా. రాజుగారు మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి? మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి. మార్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్రాను. రాజుగారు, ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి. మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగడి ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసి కనుక్కున్నాయా. చంద్రబాబు గారు వచ్చారు. లేదోకే ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చాడనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిడదవోలు నారాయణరాజు గారి కుమారుడు నిడదవోలు నాగరాజుని ఈ ఇంటికి చిన్నల్లుండి నన్ను పిలవపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేంటి బాబా అలా అనేసావు? భార్యాభర్తను వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. ఆహా, మీ భార్య భర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఇంకెవరు రారా? ఇంట్లో వాళ్ళు ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు, నోరు మూసుకో. అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, పరుగు పోద్ది. ఆ పరుపు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చేయి, లేదనుకో నువ్వు ఇంకిక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరు నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంకుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అలా గట్టెట్టాడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం, పరువు, ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా, ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతుందండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పనులు అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి ఇచ్చిపుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్. అంతెందుకు సార్, వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్? ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. నాగరాజు గారు, మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే. కత్తే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు. చిన్నపామర్ది నువ్వు వదిలే. అదేనయ్యా, పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని. పద అన్నయ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా,
ప్రాబ్లం ఎక్కడ ఉంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. హలో, చెప్పా మరిది. నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు సెకండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా ఎలా ఒకరు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీనుగా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, ఎంత ధైర్యం నీకు? రవీంద్ర తేజకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాను కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తింటున్నా కదా, నీకు కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతారు కదరా, ఫీల్ అవుతారు కదా. ఎంత ధైర్యం నీకు నా ఫ్రెండ్ చెడగొట్టడానికి? కత్తి సీన్ గాడు వచ్చింది పెళ్లికి కాదండి. నిజంగానా? గారు మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడ్రా వాడు? థ్యాంక్ యూ. సీను, ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోకా? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది సీరియస్ గా. ఫ్రెండ్ ఒకటి వచ్చి ఒరే బయట ఏం చేస్తున్నారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి SMS చేయండి. ఎందుకు? మా ఫోన్ నెంబర్స్ తెలుసుకోవడానికా? ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. పాలకొలు మా అమ్మమ్మ వాళ్ళు పిలవమంటారా? అమ్మాయిల కోసం వచ్చారా మీరు? ఈ పులితోనే అట్లా మీ సంగతి తెలుస్తారా ఈరోజు? ఏంట్రా ఎక్కడ రావాడు? అయ్యో బాబా, మేము అమ్మాయిల కోసం రావడం ఏంటి సార్? ఎవరు ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నారో నాకు తెలుసురా. అయ్యో పదార్థ నేనే నా పులిపాలు తాగింది. మీ సంగతి తెలుస్తాను ఈరోజు. చూడు, నాకు చిన్న పని ఉంది. రాత్రి కదమ్మ కార్యక్రమంలో కలుస్తున్నావే. బాయ్. కాలేజ్ లో ఏసీ నేను తీసుకొచ్చింది వాళ్ళని జోకులేసి నవ్వించడాక. నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పల్లెల్లో ఉన్నాను సార్. ఇదిగో అక్కడ మేఘన నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి. మీరు నవ్వండి, నేను లవ్ పుడిచేద్దాం కదా. నీ సిక్కి సిమ్మాలి. యుగో ఐ స్మైల్. మీరు నవ్వుతా ఉండండి. చంపేస్తాడు లేకపోతే ఎప్పుడు? హలో సార్. సార్ నేను కత్తిన్ సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా. ఆ అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బొమ్మరాజాన్ని కడగడలాడించిన కట్ట బ్రహ్మన్న సార్. ఎందుకు కట్టారు రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, మోస పోసావా, ఉప్పరించావా? ఏం సార్ బయోడేటా రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు వచ్చేది చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. హో షేట్ 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 మొత్తం వినేసారా? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా. బంగారం రాష్ట్రపతి చేతుల మీదనే కావాడా? థ్యాంక్స్ బంగారం, థ్యాంక్స్. నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే ఈ బంగారు కొండ అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? ఎవడో కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా?
అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నాన్న, ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. కానీ తీబే. ఈకా పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి నవ్వుతావరా? నేను అమ్మాయిని చూసి నవ్వలేదు సార్, పెళ్లి చూసి వెళ్దాను వచ్చా సార్. చంపేస్తా. రేయ్, ఈ క్షణం నుంచి ఇది మన ఇంటి పనోడ్రా. పండున్నా ఈకా. రాజుగారు మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులేండి, ముందు కన్ఫర్మ్ చేసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేది, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది రా. నువ్వు దొరికిపోతావు, ఎంత భయపడ్డాడు బావా. ఒరేయ్, ఈ కత్తి సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. తప్పించుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, మీ అన్న ఎలా ఉన్నాడరా? నీ చావెలా ఉందని అడుగు. ఎవడన్నాడ్రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంతో కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు, నక్కలు, తోడేళ్లు, తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తది, వెతికి వెతికి వేటాడేస్తది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పన్రా. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? అన్నా, నేను ఎంత కొట్టినా కానీ ఒంట్లో నుంచి రక్తం వస్తుంది కానీ నోట్లో నుంచి మాట వస్తుంది కదా. అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా? కొన్ని విషయాలకు కర్ర అంతే, మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు? ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొనే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గానీ వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. పద